పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిరమిడ్ ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు యోగాతో షట్చక్రాల ప్రభావము మరియు పరిష్కార మార్గాలు అనే అంశంపై మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ యోగా మాస్టర్ తులసి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, యోగాకి షట్చక్రాలకి ఉన్న సంబంధం ఏంటి మేడం? అంటే ఇంతవరకు యోగా అనేది మన బాడీలో ఉన్న అన్ని అవయవాలను బాగా పనిచేసేటట్టు చేస్తుంది అని మాత్రమే మనకి తెలుసు. అలాగే మనకు కొన్ని డిసీజెస్ కానీ ఏమన్నా ఉంటే వాటిని ఆ అనారోగ్య లోపాల నుంచి మనం కొంచెం సెటరేట్ అవ్వడానికి కూడా మనకు యోగా ఉపయోగపడుతుంది. కానీ ఈ షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవ్వడానికి యోగాకి ఉన్న సంబంధం ఏంటి మేడం? షట్చక్రాలు అనేటివి మనకు మొదలు కణం వీర్య కణము అండంలోకి ప్రవేశించేటప్పుడు దాని తలభాగం అక్కడ పిండం తయారైనప్పుడు ఆ తలభాగమే మనకు స్కల్. అక్కడనే ముందు ఈ యొక్క సుషుమ్నా నాడి మొదలవుతుంది, బ్రహ్మరంధ్రం నుండి. అది మొత్తం కూడా మనకు మూలాధార చక్రం వరకు ఉంటుంది. ఈ యొక్క వెన్నుపూసలో నుంచి వచ్చే గ్లాండ్స్ ఉన్నాయి. ఒక చక్రానికి ఒక్కొక్క గ్లాండ్, ఇలా గ్లాండ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ధాతువుకు ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటివి హార్మోన్స్ను డైరెక్ట్ పంపించేటివి రక్తంలోకి గ్లాండ్స్. ఇక్కడ ఊరిన ఈ యొక్క హార్మోన్లో బ్లడ్ ప్యూరిఫై అవ్వటానికి హార్ట్కి వెళ్ళినట్టు వెళ్ళదు, డైరెక్ట్ బ్లడ్లో కలిసిపోతుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆ విధంగా వస్తుంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంటే మనకు అనారోగ్యం చాలా వరకు వస్తుంది. మానసిక సమస్యలు కావచ్చు, అలాగే ఫిజికల్ సమస్యలు కావచ్చు. ఇవి రెండు వస్తాయి. ఇవి రెండిటల్లో ఏది వచ్చినా ముందు మనసుకు వచ్చినా ప్రాబ్లమే, బాడీకి వచ్చినా ప్రాబ్లమే. మనసు చెడితే బాడీ చెడుతుంది. మనం చేసే పని క్రమంగా చేయలేము, డల్ అయిపోతాం, లేదా అత్యుత్సాహంగా మారుతాం. ఈ రెండింటితో కూడా నష్టమే. మధ్యమ స్థితిలో మనిషి బిహేవ్ చేస్తున్నప్పుడు అన్నీ సమకూరుతాయి. అలాగే ఈ గ్లాండ్స్ తీసుకున్నట్లయితే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్. అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పీనియల్ గ్లాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఎడమ బ్రెయిన్ కింద ఒకటి పీనియల్, ఇక్కడ పిట్యూటరీ. రైట్ సైడ్ పీనియల్ గ్లాండ్ ఉంటుంది, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్స్ హార్మోన్స్ను రిలీజ్ చేస్తాయి. వీటి స్థితిని బట్టే మనకు బ్రెయిన్ చిన్న మెదడైనా పెద్ద మెదడైనా సవ్యంగా పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ అయిందంటే టోటల్ అంటే మనకి ఇక్కడ మరలా పీనియల్ గ్లాండ్ కూడా ఉంటుంది. ఈ గ్లాండ్ మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు పనిచేస్తుంది. ఇది దెబ్బతిన్నప్పుడు ఈ బ్రెయిన్, సహస్రార కమలం, నెక్స్ట్ వచ్చేసి ఆజ్ఞాచక్రం కూడా దెబ్బతింటుంది. అంటే మేడం, ఈ చక్రంలో ఉన్న వాళ్ళకి ఈ డిసీజెస్ ఉంటాయని మనం ఏమైనా చెప్పచ్చా మేడం? చెప్పొచ్చు. ఎలా చెప్పచ్చు మేడం? ఈ షట్చక్రాలలో ముందు పతంజలి మహర్షి జాతకాన్ని విశ్లేషించాడు, చదివాడు. చదివినప్పుడు మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, అనారోగ్య సమస్యలు, అష్ట కష్టాలు ఉన్నాయి. వీటిని ఎలా తప్పించుకోవాలనే పరమశివుని గురించి తపస్సు చేసినప్పుడు యోగా మార్గం ద్వారా వీటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడాను భగవద్గీతలో ప్రతిదీ యోగంతోనే క్లియర్ అవుతుందని చెప్పాడు. ప్రతి పని కూడాను యోగశాస్త్రంలో త్వరగతిన మనకు ఫలితం వస్తుంది. అలాగే ఫ్లూట్ ఉంటుంది. మన పత్రిజీ గారు కూడా ఫ్లూట్ వాయిస్తారు కదా. ఈ యొక్క కృష్ణుడు కూడా ఫ్లూట్ వాయిస్తారు. ఆ రంధ్రాలు 7 ఉంటాయి, అవే షట్చక్రాలు. అందులో మనము శ్వాసను తీసుకోవడంలో ప్రాణాయామాస్ 72 ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామంతో అంటే శ్వాస తీసుకుంటూ వదులుతూ చేసే విధానమే ఈ యొక్క మురళిని వాయించటం.
దానికి అంత ప్రశస్తం ఉంది. ఆ యొక్క మ్యూజిక్కు ముగ్ధులయ్యి శ్రీకృష్ణుని దగ్గర గోవుల దగ్గర నుంచి గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయేవారు. ఈ యొక్క గ్లాన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కావచ్చు, శరీరంలో వచ్చే వివిధ రకాల డిసీజెస్ కావచ్చు, మొత్తం యోగాతోనే క్యూర్ అవుతాయి. ఆయన మ్యూజిక్ థెరపీకి పనికి వచ్చాడు శ్రీకృష్ణుడు. అట్ ద సేమ్ టైం ఆయన 64 కళలు నేర్చుకున్నాడు. మహాయోగి, అస్ఖలిత బ్రహ్మచారి. మ్యారేజ్ లేదు ఆయనకి, మ్యారేజెస్ ఉన్నాయి కానీ స్ఖలితం కాలేదు, అంత బ్రహ్మచారి. సో ఆయన మనకు పరమ గురువుగా మనం తీసుకుంటాం భగవద్గీతలో. ఓకే మేడం. మేడం ఇప్పుడు మనకి 7 చక్రాస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మూలాధార చక్రంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి మేడం? మూలాధార చక్రంతో బాధపడే వాళ్ళకి కొంచెం భూత భయాలు ఏర్పడతాయి. అంటే ఆరోగ్యం పరంగా మేడం? ఆరోగ్యం పరంగానే మనిషి స్ట్రెస్కి లోనవ్వటం, తద్మూలకంగా భయాలు, భూత భయాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి. ఆర్గాన్స్ తీసుకున్నట్టయితే మలమూత్ర ద్వారాలు, సెక్సువల్ ఆర్గాన్స్. మూలాధారం చెడిందంటే ముందు ఫ్రీ మోషన్ అవ్వకపోవడం, లేదా ఐబిఎస్ ద్వారా అయితే ఫ్రీక్వెంట్గా అవుతూనే ఉండడం. అంటే మనకు సంబంధం లేకుండానే వాష్రూమ్లోకి వెళ్ళేలోపే మోషన్ అయిపోతుంది. ఒక్కోసారి రాలేదంటే 4-5 డేస్ వరకు మళ్ళీ రాకుండా అలాగే ఉంటుంది. ఇది ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇది దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క బ్యాడ్ వాయువులు అనేటివి బ్రెయిన్కి వెళ్తాయి. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేయలేదు, డల్ అయిపోతుంది. మానసికంగా చాలా కుంగిపోయే వ్యవస్థకు వస్తాడు మనిషి. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్కువగా ఆలోచించడం, ఎమోషన్స్ కూడా, భావోద్వేగాలు కూడా ఎక్కువగా రిలీజ్ చేయడం చేయాల్సిన వాటికన్నా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే మేడం. అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి యోగాసనాలు వేయాలి మేడం? వీళ్ళకి ఫస్ట్ చేయించాల్సింది క్రియ. యోగంలో యమనియమాలలో మొదట చెప్తాం. యమనియమాలే స్టార్టింగ్ పతంజలి యోగంలో. యమనియమాలు అంటే శారీరక మానసిక స్నానం, అంతర్గత అవయవాలను కూడా క్లీన్ చేసుకోవడం. అంతర్గత అవయవాలను ఎట్లా క్లీన్ చేసుకోవాలనేదే షట్క్రియలు. పొద్దున్నే లేవటం, 1 లీటర్ వాటర్లో 2 నిమ్మకాయలు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని గోరువెచ్చం కంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో తాగారనుకోండి, ఫ్రీ మోషన్స్ వితిన్ 1 అవర్ లోపలే మీకు హాఫ్ అన్ అవర్ లోపే 3-4 టైమ్స్ అవుతాయి. అప్పుడు మనకు మలం ఇక్కడ బాడీలో ఉండడం కానీ దానివల్ల వచ్చే నెగటివ్ వేవ్స్ కానీ మన మీద పనిచేయవు. సో ఇది చేసిన తర్వాత మోషన్స్ ఆగిపోయాక ఒక చిన్న టేబుల్ స్పూన్ వెన్న వేసుకోవాలి నోట్లో. అది మనకు ఆ ప్రేగుల వెంబడి చిట్ట చివరి మలద్వారం వరకు కూడా సిస్టమ్ మొత్తం, బాడీ మొత్తం కూడాను ఆయిలింగ్ చేసినట్టు పనిచేస్తుంది. నెయ్యి తీసుకోకూడదు అంటారా మేడం? అంటే చాలా మంది నెయ్యి కూడా మంచిది అంటారు. నెయ్యి అన్నంలో తినాలి. ఫస్ట్ అన్నంలో నీట్గా తింటే అది జారిపోతుంది. ఆ అన్నం ఎక్కడ స్ట్రక్ అవ్వదు, పట్టి వేసినట్టు అనిపించదు. కానీ మంచిది, చాలా ఆవు నెయ్యి చాలా శ్రేయస్కరమైనది. నెయ్యి అన్నంలో వాడడానికి మెయిన్ ప్రధాన కారణం ఇదే. అంతేగాని మనం నెయ్యి డైరెక్ట్గా తీసుకొని తాగకూడదు. నెయ్యి తాగకూడదు, ఫ్యాట్ సెల్స్ ఎక్కువైపోతాయి. ఓకే మేడం. ఆవు నెయ్యి ఆహారం జారటానికి ఉపయోగిస్తుంది, మంచిది కూడా. ఏదైనా విపరీతంగా చేయకూడదు. ఫస్ట్ వెన్న తింటున్నాం కదా, అది ఇది ఎక్సెస్ అయిందనుకోండి కష్టమైపోతుంది. ఓకే మేడం. మరి స్వాదిష్టానాలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటాయి మేడం అనారోగ్య సమస్యలు? స్వాదిష్టానం చక్కరించేటిందంటే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అలాగే మనకు వాటర్కి సంబంధించి, అంటే వాటర్ ఎక్కువ తీసుకోకుండా వచ్చే సమస్యలు, రక్తం తిన్నవ్వడం. అలాగే స్వాదిష్టాన చక్రంలో ఈ యొక్క గ్రహం బాగలేనప్పుడు షట్చక్రాలలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. అది జాతకాన్ని బట్టి మనం చూసి కానీ దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి రిజల్ట్ చెప్పగలం.
యూట్రస్ దెబ్బతిన్నప్పుడు సంతానలేమి, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇలాంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే మేడం. స్త్రీలకైతే పీసీఓడి వస్తుంది, యుట్రస్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి మేడం. మరి పురుషుల్లో అయితే ఎలాంటివి వస్తాయి మేడం? పురుషుల్లో బీజాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఓకే మేడం. అక్కడ వస్తుంది. అలాగే వీర్యకణ లోపం ఉంటుంది. మేడం, ఇప్పుడు ఈ స్వాదిష్టానాలో ఉన్న వాళ్ళకి ఎలాంటి వ్యాధులు వస్తాయనేది చెప్పారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి యోగాసనాలు చెప్పాలి? దీనికి మనం చేయాల్సిన ఆసనాలు సర్వాంగాసనం చేయాలి. దీనికి యూట్రస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వటానికి సర్వాంగాసనం చేయాలి. అట్ ద సేమ్ టైం కొంచెం వజ్రాసనంలో కూర్చొని యోగ ముద్ర చేస్తాం కదా, అది కూడా మనం ఆ ముద్ర వేసినప్పుడు కూడాను యూట్రస్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మేడం, యోగ ముద్ర అంటే ఏ ముద్ర మేడం? యోగ ముద్రలు మనకి చాలా ఉన్నాయి కదా. యోగ ముద్ర అంటే జస్ట్ లైక్ ఇలా పెట్టుకొని ఇలా వంగడం వజ్రాసనంలో. ఓకే మేడం. అలాగే దీనికి సంబంధించి ప్రాణాయామాసనం వజ్రోళి ప్రాణాయామం ఉంది. వజ్రోళి ప్రాణాయామం అంటే సెక్సువల్ ఆర్గాను, యూరిన్ ఆర్గాను ఫిట్ అండ్ లూజ్ చేయాలి. చేసినప్పుడు సెక్సువల్ ఆర్గాన్స్ అలాగే యూట్రస్ ఉత్తేజంగా పనిచేసి ఇందులో ఉన్న కల్మషాలన్నీ క్లియర్ అయిపోయి అనారోగ్యం తొలగిపోతుంది. యోగాతో వచ్చినటువంటివి మంచి రెమెడీ అనమాట. ఆసనాల కంటే ఈ యొక్క ముద్ర చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే మేడం. అలాగే మలమూత్రాదులు సవ్యంగా విసర్జించలేనప్పుడు మూలాధారంలో చెప్పుకున్నాం కదా, వారికి అశ్వనీ ముద్ర. అశ్వనీ ముద్ర అంటే మలద్వారాన్ని ఫిట్ అండ్ లూజ్ చేయాలి. అది కూడా పశ్చిమోత్తాసనంలో కూర్చొనే చేయాలి. ఈ యొక్క యూటస్కి సంబంధించింది కూడా వజ్రోళి క్రియ కూడా పశ్చిమోత్తాసనంలో కూర్చొనే చేయాలి. స్ట్రైట్గా ఇలా కూర్చొని చేసామంటే ఈ కింది నుంచి చక్కగా బ్రహ్మరంధ్రానికి వెళ్ళిపోయేసి ప్రాబ్లమ్స్ పిచ్చోళ్ళు అయి కొద్ది రోజులకు చనిపోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఓకే మేడం. అంటే యోగాసనాలు అనేవి మనం వేసేటప్పుడు ఖచ్చితంగా యోగా మాస్టర్స్ గైడెన్స్తో మాత్రమే మనం చేయాలి. మనం యూట్యూబ్లో చూసి కానీ ఆన్లైన్లో చూసి కానీ లేకపోతే ఒక ముద్ర చెప్పి మనకు అది ఐడియా ఉంది కదా అని చెప్పి చేయడం కానీ చేయకూడదు. ఓకే మేడం. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పిన ముద్రాస్ ఉన్నాయి, ఇవి అందరూ చేయలేనివి, గురుముఖంగానే చేయాలి, గురువు దగ్గర మాత్రమే చేయాలి. శ్వాస విసర్జించి చక్కగా ముందుకు వంగి యొక్క పశ్చిమోత్తానాసనంలో ఉండి వజ్రోళి క్రియ ఫస్ట్, నెక్స్ట్ వెనక మూల వెన్నుపూస చివరి ఫోకస్ మూలాధార చక్రం దగ్గర అక్కడ మలద్వారాన్ని ఫిట్ అండ్ లూజ్ చేయాలి. చేస్తే మనకు ముందు వజ్రోళి క్రియతో గర్భసంచి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అలాగే అశ్వనీ ముద్ర వేయటం మూలంగా మలదోషాలన్నీ దూరం అయిపోతాయి. ఓకే మేడం. మరి మణిపూరకలో ఉన్న వాళ్ళకి మేడం? మణిపూరక చక్రంలో ఉన్న వారికి ఈ యొక్క డైజెషన్ సిస్టానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. జీర్ణాశయం, ఈ జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్, అల్సర్, ఐబిఎస్, అలాగే కొలెనో క్యాన్సర్, ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. మరి ఇలాంటి వాళ్ళకి యోగాలో మనం ఏ ఆసనాలు చెప్పాలంటారు మేడం? ఫస్ట్ ఎవరైనా షట్క్రియలు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడే చెప్పాను కదా, గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ పైన మీరు తాగినంత వేడి, 2 లెమన్స్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి తాగి 4-5 ఆసనాలు లేదా వాకింగ్ స్పీడ్గా నడిస్తే 1 అవర్లో మనకు ఫ్రీ మోషన్స్ అయిపోతాయి. అప్పుడు వెన్న తీసుకోవడం జరుగుతుంది. ఇవి తీసుకుంటూ మనం చేయవలసిన ఇంకా ప్రాణాయామాలు ఏంటని తీసుకొని ఇక్కడికి మనం శ్వాస పంపించాలి. ఫుల్ యోగిక్ బ్రీత్. ఇది చేసినప్పుడు అన్ని ఆర్గాన్స్కు బ్రీతింగ్ వెళ్తుంది. అదే మేడం, నేను ఇంకా అదే అడుగుదాం అనుకున్నాను. చాలా మంది బ్రెత్ వర్క్స్ గట్టా చేస్తూ ఉంటారు. అలా బ్రెత్ వర్క్స్ చేస్తే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివ్ అవుతుంది అని యాక్టివేట్ అవుతుంది. అలాగే దీనికి ఇంకా బాగా రావాలి రిజల్ట్ అంటే ఛాయాపురుష సాధన. ఛాయాపురుష సాధన అంటే ఇక్కడి నుంచి దృష్టి తీసుకొని ఇలా వెన్నుపూస వెంబడి చివరికి
దృష్టిని సారించాలి మూలాధారం వరకు. అక్కడ దృష్టి సారిస్తూ శ్వాసను తీసుకోవాలి. ఇంతవరకు శ్వాస తీసుకొని ఇలా 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 శ్వాస నింపుతూ మూలాధారం వరకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దాన్ని ఛాయాపురుషాసనం అంటారు. అప్పుడు చేసేటప్పుడు వెన్నుపూస కూడా కొంచెం హైట్ అయినట్టు కనిపిస్తుంది పర్ఫెక్ట్గా చేస్తే. అంటే హైట్ అవుతారా మేడం వచ్చేసా? హైట్ అంటే ఎట్లా కాదు, వెన్నుపూస మనకు క్లియర్గా హైట్ వస్తుంది, మనం పొడవు పెరగడం కాదు. ఓకే, అది స్ట్రైట్గా దాని ఆధారంగా ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. ఓకే మేడం. మరి అనాహత మేడం? అనాహత చక్రం తీసుకున్నట్లయితే ఇక్కడ బృహస్పతి గ్రహం, ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చేవాడు. హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఛాతి లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఈ ఫ్యాట్ అంటే బ్రెయిన్ కూడా బృహస్పతి కారణంగానే మనకు బుద్ధి కలుగుతుంది. ఓకే మేడం. మరి వాళ్ళు ఎలాంటి యోగాసనాలు వేయాలంటారు మేడం? ఛాతికి సంబంధించినటువంటి గాయత్రి మంత్ర ప్రాణాయామం చేస్తే సరిపోతుంది. ఒక్క ప్రాణాయామం చాలా మేడం? ఇంకేం ప్రాణాయామం, అలాగే భ్రస్తికా ప్రాణాయామం, ఇవి రెండు చేస్తే లంగ్స్ దగ్గరికి ఆక్సిజన్ బాగా వెళ్తుంది. తద్మూలకంగా మనకు ఈ క్రియ ద్వారా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మన జాతకంలో జూపిటర్ బాగలేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. జూపిటర్కు శాంతి చేసుకుంటూ ఆస్ట్రాలజీ పరంగా అట్ ద సేమ్ టైం మనం యోగా సాధన చేసినామంటే ఈ యొక్క మహత్యం చాలా గొప్పగా ఉంటుంది. అది వర్ణించడం కూడా చాలా ఇది. మేడం విశుద్ధ అయితే ఎలాంటి వ్యాధులు వస్తాయంటారు మేడం? విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేసరికి థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్, థ్రోట్ క్యాన్సర్, ఇలాంటి లక్షణాలు అన్నీ వస్తాయి. విశుద్ధం పాడిందంటే కింద ఉన్న చక్రాలన్నీ కూడాను డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మేడం అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మనం చాలా నార్మల్గా తీసుకుంటాం, థైరాయిడ్ ప్రాబ్లమే కదా అదేం కాదనని. కానీ దాని ప్రభావం అనేది మన మిగతా అన్ని ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది. ఆర్గాన్స్ మీద పడుతుంది, మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అక్కడ నరాలన్నీ ఉబ్బిపోతాయి. ఈ నరాలు ఉబ్బడం ద్వారా మనిషి చాలా టెన్షన్ ఫ్రీ అవుతారు. టెన్షన్ఫుల్గా ఉన్నప్పుడు సబ్కాన్షియస్ కూడా దెబ్బతింటుంది, మతిమరుపు వస్తుంది, ప్రవర్తనలో చేంజెస్ వస్తాయి. దురుసు స్వభావము, ఏదో పీడ పీడిస్తున్నట్టుగా ఉండేటటువంటి ఫీలింగ్స్ మనిషి కుదించకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ మనకు బటర్ఫ్లై లాగా ఉంటుంది. ఆ గ్లాండ్ పొజిషన్ ఎలా ఉంటుంది, ఆ గ్లాండ్కి అధిదేవత మల్లికార్జునులు భ్రమరాంబికాదేవి. భ్రమరాంబికాదేవి కూడాను మనకు బటర్ఫ్లై షేప్లోనే ఉంటుంది. అక్కడ శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు గమనించండి, వాళ్ళ అధిదేవతలు. దీనికి ఎలాంటి యోగాలు చేయాలంటారు మేడం? దీనికి వచ్చేసి కంఠధౌతి చేయాలి. అదొక్కటేనా మేడం? ఇంకేం అవసరం? కంఠధౌతి చేస్తే సరిపోతుంది. ఓకే మేడం. మరి ఆజ్ఞాచక్రంలో ఉండే వాళ్ళకి మేడం? ఆజ్ఞాచక్రంలో ఇక్కడ బుధుడు ప్లానెట్ వస్తాడు. ఇక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది. ఈ త్రివేణి సంగమం అంటే ఇడాపింగళ నాడు, సుషుమ్న నాడుని పెనవేసుకొని ఉంటాయి. ఇక్కడ ఇది జంక్షన్, జస్ట్ లైక్ ఇది చెడిందంటే మనిషి ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ విపరీతంగా జరుగుతుంది, మనిషి తట్టుకోలేడు. దీనికి హనుమాన్ చాలీసా చాలా ఉపయోగపడుతుంది. పవనపుత్రుడు కదా, కాబట్టి ఆయన ఆ ఎయిడ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకున్నటువంటి గొప్ప యోగి హనుమాన్ చాలీస చేసుకుంటూ చక్కగా యొక్క శాంభవి ముద్ర అంటే శాంభవి ముద్ర అంటే ఇక్కడ ఫోకస్ చేయమంటారు, అక్కడ చేయకూడదు. ఇక్కడ నాసికాగ్రం దగ్గర చేయాలి. కృష్ణుడు చూడండి ఇక్కడ పోగెట్టుకుంటాడు, ఇది నాసికాగ్రం. ఇక్కడ పెట్టడు పోగు, దీన్ని నాసికాగ్రం అంటారు, ఇది తప్పు. శాంభవి ముద్ర ఇక్కడ పెట్టండి దృష్టి అంటారు, తప్పు. ఇక్కడ దృష్టి పెట్టాలి, ప్రాణాయామ చేయాలి, అనులోమ విలోమ. నేను వచ్చేసి వితౌట్ ఫింగర్ సపోర్ట్తో కూడా ప్రాణాయామం చేస్తాను.
వావ్ మేడం. అలాగే స్కల్ బ్రీత్ చేస్తాను గాయత్రి మంత్రంతో. స్కల్ నుంచి శ్వాస తీసుకొని మూలాధారం నుంచి వదిలేయడం ఉపసంహారి ద్వారా. కేచరి ముద్రతో స్కల్ నుంచి శ్వాస తీసుకుంటాము మూలాధారం వరకు. అక్కడికి వెళ్ళాక ఉపసంహారి ముద్ర చేత ఈ యొక్క శ్వాసను బయటికి వదిలేస్తాం. ఓకే మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మేడం కొన్నింటికి కొన్ని మాత్రమే ఆసనాలు అని చెప్పేసి, కానీ మనకి ఇంకా యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి కదా మేడం. సూర్య నమస్కారాలు అని, అలాగే సూర్య చక్రాసనాలు. నమస్కారాలు దానికి సపరేట్ విధానం ఉంది. గాయత్రి మంత్రం సాధన చేస్తాం కదా, ప్రాతకాలంలో సంధ్య వార్చుకుంటాం కదా, ఆ టైంలో గాయత్రి ప్రాణాయామం చేస్తూ 11 టైమ్సా 21 టైమ్సా 54 ఐదర్ 108 అన్నది వాళ్ళు సాధన అనేది పెంచుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలా సాధన చేసినప్పుడు ఇది ఈక్వల్ టు ధ్యానం. ఇది అవ్వగానే సూర్య నమస్కారాలు చేయాలి. ఎందుకంటే బాడీలో ఈ తలపైన పేర్కొన్న ఎనర్జీ మొత్తం కొన్ని అవర్స్కి నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అయినప్పుడు ఫలితమేమో కానీ సమస్యలు చాలా వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సూర్య నమస్కారాలు చేయాలి. 12 రౌండ్లు 12 ఆసనాలు చేయాలి. చేస్తే కంప్లీట్ బాడీ మొత్తం ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది. 12 అవర్స్ చాలా చక్కగా ఉంటుంది. మరలా సాయంకాలం సంధ్య వార్చుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు 3 పూటలా చేస్తారు. అసలు యోగులు చేయవలసింది 8 సార్లు. అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, ఒక్కొక్క అష్టదిక్కుకు మనం కూర్చొని పర్టికులర్ టైమింగ్స్లో ఆ దిక్కుకు కూర్చొని ప్రాణాయామ, ఈ గాయత్రి మంత్ర సాధన, సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే మేడం. అంటే మేడం వీటికి అంటే ఓన్లీ ఆసనాలు ఒక్కటే అంటారా, లేకపోతే మనం ఫుడ్ డైట్ కూడా ఏమైనా తీసుకోవాలంటారా? ఇవి తినాల్సినవి ఇవి తినకూడదు. నాన్ వెజ్ బంద్ చేయాలి. లిక్కర్ నాన్ వెజ్ బంద్ చేస్తే సరిపోతుంది. వెజిటేరియన్ ఫుడ్ అయితే తినచ్చు. అంటే మేడం జనరల్గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల వెజిటేబుల్ కొద్ది రోజులు మనకి అవాయిడ్ చేయమంటారు. అది చూసుకునేది ఆయుర్వేదం చూసుకుంటుంది. అంటే ఆ యోగాసనాలకు అలాంటివి ఉండదు. యోగాసనాలు మనం యోగాసనాలు నాన్ వెజ్ బంద్ చేస్తే చాలు. ఓకే మేడం. ఇంకా మరి మ్యూజిక్కి కూడా రిలేటెడ్గా ఉంది అంటున్నారు మేడం. చక్రాలకి మ్యూజిక్కి కూడా సంబంధం ఉంది అంటున్నారు. అదేంటి మేడం? యాక్చువల్లీ నేను చేసేది మాస్టర్ సివివి ధ్యానం. ప్రపంచంలో వేదంలో కూడా మనకు భగవద్గీతలో కూడా ఏముంది, పైన చెప్పండి మేడం. ఈ యొక్క సహస్రార కమలం నుండి, బ్రహ్మపదార్థం నుండి నక్షత్రాలు, ఆకాశం, వాయువు, అగ్ని, స్వాదిష్టాన చక్రం, జలం, మూలాధారం, పృథ్వీ. ఎనర్జీని పైనుంచే తీసుకోవాలి. పైనే ఉంది కదా ఎనర్జీ, పైనుంచే కదా ఎనర్జీ వస్తుంది మనకు. గాలి అయినా వెలుతురైనా అన్నీ కూడాను, అగ్ని అయినా వర్షమైనా అన్నీ పైనుంచి వస్తున్నాయి. భూమి నుంచి వచ్చేది ఒకటే. భూమి మీద మనం పుడుతున్నాం, నివసిస్తున్నాం. గురుత్వాకర్షణ ద్వారా, ఆమె వల్ల వచ్చే గురుత్వాకర్షణ ద్వారా మనం ఇక్కడే ఉండగలుగుతున్నాం. మూలాధారం నుంచి ఈ యొక్క కుండలని యాక్టివేట్ చేస్తే అనేక రకమైనటువంటి దరిద్రాలు చుట్టుకొని శాకిని డాకిని ఇలాంటి శుద్రదేవతలు లేచి మనల్ని చంపేస్తాయి. అవి ఎన్ని యుగాలు మనల్ని వెంపటిస్తాయనేది చాలా నమ్మశక్యంగానంతటువంటి సిస్టమ్. ఈయన మనకు మాస్టర్ సివివి గారు ఏం చేశారంటే పైనుంచి కిందికి అని చెప్పారు. పైనుంచే అన్నీ వస్తున్నాయి, అట్లే ఫాలో అవ్వాలి. శ్వాసను తీసుకుంటూ కేచరి ద్వారా తీసుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్క శ్వాస తీసుకుంటూ ఇలా అలాగే శ్వాసని ముందు కేచరి ద్వారా తీసుకోవాలి. బ్రహ్మరంధ్రం నుండి శ్వాసను లాగడం. అవును మేడం. అంటే కేచరి ముద్ర అంటే మన నాలుకని మన థ్రోట్ వైపు వెనక్కి మళ్ళేస్తూ అంతవరకు కూడా అవసరం లేదంటారా మేడం? అంగిటి టచ్ అవుతే చాలు. అంటే మనం ఎంతవరకు టచ్ చేయగలిగితే అంతవరకు, దాన్ని మరి ఇబ్బంది పెట్టని అవసరం లేదు. దీనికి ఏమంటారంటే ఒక బ్లేడ్ పెట్టి కొంచెం కట్ చేయటం, పసుపు
నెయ్యి కలిపి అక్కడ అంటిస్తే హీల్ అయిపోతుంది, మళ్ళీ కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలా చేయాలి అంటారు. ఈ జాయింట్ తెంచేస్తే నాలుకను వెనక్కి పంపొచ్చు అంటారు. ఈ జాయింట్ కట్ చేస్తే నాలుక వెనక్కి పోదు, అక్కడే చప్పగా పడి ఉంటుంది, మూగపోతారు మనిషి. ఈ యొక్క సెన్సింగ్ ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి, మైండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత మనిషి మొత్తానికే చనిపోతాడు. ఓకే మేడం. సో ఈ ముద్రలు కూడా మనం గైడెన్స్తోనే చేయాలి. నేను 72 ప్రాణాయామాలు ముద్రలు చేస్తాను. ఓకే మేడం. ఆటోమేటిక్గా శ్వాస ముక్కుతో తీసుకొని ఇటు వదలగలను, ఇటు తీసుకొని ఇటు వదలగలను. ఓకే మేడం. అంటే ఇది సాధన ద్వారా వస్తుంది చేస్తున్న కొద్దీ. ఓకే మేడం. మేడం మనకి బ్రెయిన్లో ఉండే ట్యూమర్స్ కూడా ఉంటాయి కదా మేడం, సో అవి మనకి పోవాలంటే దానికి కూడా యోగాలో ఏదైనా మార్గం ఉందా మేడం? ఉందమ్మా. దీన్ని కపాలభాతి అంటారు. ఇలా మెడ వంచేసి ఇది ఒక పద్ధతి. అందులో ఉన్న బ్యాడ్ ఎయిర్స్ అన్నీ బయటకు పంపించాం, మళ్ళీ ఆక్సిజన్ పంపించాలిగా. కపాల భ్రష్టిక, అలాగే లెఫ్ట్. ఈ విధంగా చేయటం మూలంగా స్కల్ మొత్తం ఆక్సిజన్ పర్ఫెక్ట్గా అందుతుంది. డైలీ 3 times చేసుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా వెళ్తుంది. ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్స్. మేడం ఇది చేయడానికి మనకి ఫుడ్ తిన్న తర్వాతే వెంటనే చేయొచ్చా? 2 hours. ఒకవేళ అదే ఫ్రూట్స్ తింటే మేడం 1 hour. ఫ్రూట్స్ తింటే 1 hour. అదే మనం కుక్డ్ ఫుడ్ వండుకొని ఆహార పదార్థాలు తింటే ఖచ్చితంగా 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మనం చేయాలి. అదే కాకుండా ఇది మనం గురు సాంగత్యంలో మాత్రమే చేయాలి. కళ్ళు తిరుగుతాయి. చేసిన తర్వాత ఇమ్మీడియట్ కళ్ళు ఓపెన్ చేసి పని మీదకి వెళ్ళామనుకోండి, కళ్ళు తిరిగి పడిపోతాం. కొంచెం రిలాక్స్గా ఉండాలి. ఇందులో వచ్చే ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా గురుముఖంగా చేస్తే చక్కగా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం, చాలా గైడ్ లైన్స్ అందివ్వగలుగుతాం. ఇప్పుడు కొన్ని యోగాసనాలు చేస్తాం కదా మేడం, జనరల్గా మనం లేవగానే కొన్ని ఆసనాలతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే మీరు చెప్పిన ఈ శ్వాస అనేది తీసుకోవాలంటారా, లేకపోతే యోగాసనాలు వేసిన తర్వాత లాస్ట్లోనన్నా మనం కూర్చొని చేసుకోవచ్చా, లేవగానే ఫస్ట్ చేయాలంటారా మేడం? ముందు మనం చేయాల్సింది శుద్ధి చేశాం కదా, షట్క్రియలు, స్నానము ఇవన్నీ అయిపోయిన తర్వాత దైవ ప్రార్థన చేసుకుని యోగా స్టార్ట్ చేసినప్పుడు ముందు ఈ యొక్క ఆసనాలు వేయాలి. ఆసనాలు ప్రాణాయామంతో చేయాలి. ఏదో పొజిషన్లో పెట్టుకుని బాడీ మెల్ట్ అవుతుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు పోజులు పెట్టేసి ఇదే యోగా అంటున్నారు చాలామంది. రకరకాల యోగాలు వస్తున్నాయి. అసలు యోగ శాస్త్రం అంటేనే వెన్నుపూసకు సంబంధించింది. ఈ జిమ్ములు, వాకింగ్లు, పరుగులు ఇవన్నీ కూడా కాదు. వీటితో ఏరోబిక్స్, వీటితో వెన్నుపూస కదలదు. ప్రాపర్గా వెన్నుపూసకు సంబంధించింది ఒక యోగాని. ఈ వెన్నుపూస అంతా దృఢంగా అవ్వాలంటే, ఇందులో ఉన్నటువంటి గ్లాండ్స్ చక్కగా పనిచేయాలంటే, ఇందులో ఉన్న షట్చక్రాలన్నీ యాక్టివ్గా పనిచేయాలంటే మనము ఆసనాలు అనేటివి చాలా ప్రాపర్గా ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఆసనం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఆ వెన్నుపూస దగ్గర కదలికలు వస్తాయి. అక్కడ ఉన్న చక్రానికి ఆక్సిజన్, బ్లడ్ చక్కగా అందుతుంది. తద్మూలకంగా ఆసనం వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా చక్కగా వస్తాయి. యోగంలో ఉన్నవారు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవటం మూలంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిల్లెట్స్ డైట్ అని అవి ఇవన్నీ వస్తున్నాయి. అవి అరగడం 3 hours తర్వాత పాయిజన్గా మారిపోతాయి బాడీలో. అరగకపోతేనా 3 hours అరగకపోతే మనం తీసుకున్న ఏ ఫుడ్ అయినా కూడాను మనకు మత్తునివ్వకూడదు. అట్ ద సేమ్ టైం అవి డైజెషన్ 3 గంటలు అరిగిపోయే పదార్థాలే స్వీకరించాలి. అంతకు మించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట అరగకపోతే. ఆ ఫుడ్ అలాగే వేస్ట్గా పడి ఉంటుంది స్టమక్లో, కదలక, మోషన్ అవ్వక, తద్మూలకంగా పొల్యూట్ అయిపోయేసి బ్రెయిన్, కడుపు చెడితే బ్రెయిన్ చెడుతుంది. తద్మూలకంగా మనం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యోగులకి ఈ మైదా పిండిలు, నూడిల్స్లు, పిజ్జాలు, బర్గర్లు పనిచేయవు. నాన్ వెజ్ పనిచేయదు.
రైస్ మనకు దక్షిణాది ఉన్నటువంటి తెలుగు దేశాలలో కావచ్చు, కింద దేశాలైనా సరే దక్షిణాది మొత్తం రైస్కు సంబంధించినటువంటివి తీసుకుంటారు. ఎందుకంటే యొక్క సముద్రం యొక్క పాతం ఎక్కువ ఉంది, బార్డర్ ఎక్కువ ఉంది. ఇక్కడంతా ఏమవుతుందంటే అగ్ని ఎక్కువ, హీట్ ఎక్కువ బాడీలో, దాన్ని కూల్ చేయాలి. ఈ యొక్క చపాతీలు, పిజ్జాలు, బర్గర్లు వేసామనుకోండి, అవి ఆటకు ఎక్కువసేపు అలాగే ఉంటాయి, పైపెచ్చు పేగుల్లో అతుక్కొని ఉంటుంది. గోధుమ రవ్వ పర్వాలేదు, ఎందుకంటే డైరెక్ట్ గోధుమలు ఆడించుకొని ప్రింట్ చేసుకుంటే అది మంచిది తీసుకోవడం మూలంగా. ప్లస్ ఈ రైస్ తీసుకోవాలి మనం. అంటే మనకున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకి రైస్ మాత్రమే మంచిది. 2 గంటల్లో అరిగిపోతుంది. సింగిల్ కోటింగ్ అయినటువంటి రైస్ వాడితే సరిపోతుంది షుగర్ పేషెంట్లకి. దీన్ని వాడడం మూలంగా మనకు మంచి బలం వస్తుంది. ఇమీడియట్గా షుగర్ మనకు బాడీలోకి ఇన్సులిన్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది. మనం యోగాసనాల ద్వారా షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రాణాయామాల ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుల్ యోగా ప్రాంక్యాస్లో కూడా మనం ఆక్సిజన్ పంపించగలిగితే చక్కగా మనకు ఆరోగ్యం సమకూరే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అంతా ఆక్సిజన్ మీదనే డిపెండ్ అయిపోయింది. ఆక్సిజన్ ఏ ఆర్గానికి నువ్వు పంపించగలుగుతావో నీ యొక్క టాలెంట్ తోటి అక్కడ ప్రాణాయామం చేత నువ్వు ఆక్సిజన్ పంపించగానే అక్కడ క్యూర్ అవుతుంది. క్యాన్సర్ కణాలు కూడా చనిపోతాయి, క్యాన్సర్లు కూడా నయమయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా. మేడం, ఇప్పుడు బీపీలు, షుగర్లు కూడా వస్తున్నాయి కదా మేడం. అయితే ఏ చక్రం మనకి సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఏ చక్రంలో లోపం ఉండడం వల్ల మనకి బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి మేడం? మనకు మణిపూరక చక్రం దెబ్బతినింది అనుకోండి, మణిపూరక చక్రం దగ్గర ఉన్నటువంటి ప్రాంక్యాస్ చక్కగా పనిచేయకపోతే షుగర్ వస్తుంది. దీన్ని బట్టే ఈ షుగర్ తీసుకెళ్ళి బీపీని తెచ్చిపెడుతుంది, బీపీ తీసుకొచ్చేసి షుగర్ని తెచ్చిపెడుతుంది. ఇవి 2 అక్క చెల్లెలు లాంటివి. ఒకటి పోతే సైమల్టేనియస్గా ఇంకొకటి యాడ్ అవుతుంది. ఓకే మేడం. మనం హెల్తీగా ఉండాలంటే రోజు మనం అసలు రెగ్యులర్గా మనం చేయాల్సిన ఆసనాలు ఏంటి మేడం? రెగ్యులర్గా చేయవలసింది చెప్పాను కదమ్మా, స్నానం చేసి షట్క్రియలు చేసేసుకుని, స్నానం చేసి దీపారాధన చేసుకుని యోగా సాధన అనేది స్టార్ట్ చేయాలి. గ్రీనరీ ఎక్కువ ఉన్న ప్లేస్లో చేయాలి. ఆక్సిజన్ ప్రాతకాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఉదయం చేయడం చాలా శ్రేయస్కరం. సూర్య నమస్కారాలు చేస్తే వెన్నుపూస దృఢపడుతుంది, హైట్ అవుతారు పిల్లలు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. సూర్యనారాయణ మూర్తికి జలతర్పణం వదిలి సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసినట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే మనం చేసే సాధన, యోగ సాధన కూడా మూలాధారం నుంచి కుండలని యాక్టివేట్ చేయకూడదు. చాలా సామాజికంగా దెబ్బతింటాము, మనకున్న గ్రోత్ కూడా డల్ అయిపోతుంది. ప్రపంచం మొత్తం కూడాను ఈ సాధనలలో ఉన్నారు తెలియగా. పూర్తి వేదంలో ఏం చెప్పారంటే, చెప్పాను కదా మీకు, విశ్వం నుండి స్టార్స్ నుండి స్పేస్, సౌండ్, వాయువు, ఇక్కడ అగ్ని, జలము, స్వాదిష్టానం, పృథ్వీ, మూలాధార చక్రం, అలా తీసుకుంటూ రావాలి. ఈ శ్వాసనలో స్కల్ బ్రీత్ ద్వారా తీసుకుంటూ నెమ్మదిగా ఫుల్ యోగ బ్రీత్ ద్వారా మూలాధారం దగ్గరికి వచ్చేసి మూలాధారంలో వదిలేయాలి. అప్పుడు యొక్క ఖిచరీ ముద్ర, ఉపసంహారీ ముద్ర చేత వదిలేయాలి. తద్మూలకంగా మనకు ఎనర్జీ అనేది బాడీ అంతా పనిచేస్తుంది, చక్కగా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఈ స్థితికి వచ్చిన వాళ్ళు మనుషులతో కూడా ఒక రకంగా ఏకం అవ్వలేదు. ఎవరైనా సామాజిక పరమైనటువంటి విషయాలతో మాట్లాడుతూ డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారో ఆ అట్మాస్ఫియర్ అసలు వాళ్ళు భరించలేరు. ఆ స్థితి వచ్చిన వాళ్ళు చక్కగా ఏ మూలకో వెళ్ళి కూర్చొని వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. ఏ చక్రంతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి మనకి ఏంటి అని అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విన్నారు కదండి, మన బాడీలో ఉన్న షట్చక్రాలకి యోగాతో ఉన్న సంబంధం. యోగాసనాలు అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిందండి. అలాగే మనం యోగాసనాలు దయచేసి యూట్యూబ్లో చూసి మాత్రం, లేదంటే మనకు ఆల్రెడీ ఎప్పుడో తెలిసిన నాలెడ్జ్ ఉంటుంది, టీవీలో ఎవరైనా ఈ ఆసనం ఇలా చేయాలి అని చెప్తే అది ఫాలో అయ్యి మాత్రం చేయకండి. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న యోగా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే చేయండి. ఎందుకంటే మనం ఆ ఆసనాలు వేసేటప్పుడు ఎప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి అనేది ఉంటుందండి.
గాలి వదిలేటప్పుడు ఎలాంటి మనం పోస్చర్లో ఉండాలి, అలాగే గాలి తీసుకునేటప్పుడు ఏ పోస్చర్లోకి రావాలి అనేది ఉంటాయండి. సో అలా కాకుండా మనకి నచ్చినట్టు కనుక వేస్తే మన ఆరోగ్యానికి పనికొచ్చే యోగాయే మన అనారోగ్యానికి కూడా పనికొస్తుందండి. అందుకని యోగా మాస్టర్ల ఆధ్వర్యంలో మాత్రమే యోగాసనాలు వేయండి. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.